వెన్నెల మూవీలో వన్ ఆఫ్ ద హీరోగా చేసే మంచి ఛాన్స్ శర్వానంద్కి వచ్చింది. ఆ మూవీ ద్వారా మంచి గుర్తింపు వచ్చేసరికి వెంటనే అమ్మ చెప్పింది మూవీ చేయడం, అది ఫ్లాప్ అవ్వడంతో ఆ తర్వాత క్లాస్మేట్స్, ఉషా కిరణ్ బ్యానర్లో వచ్చిన వీడి మూవీలో నలుగురు హీరోల్లో ఒకరిగా చేసిన, అంటే 2003 నుంచి 2007 వరకు 10 సినిమాల వరకు యాక్ట్ చేసిన ఒక్క మూవీలో కూడా తనకి నటుడిగా గుర్తింపు ఇవ్వలేదని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే అప్పుడే డైరెక్టర్ క్రిష్ గమ్యం కోసం శర్వాని హీరోగా సెలెక్ట్ చేయగా ఆ మూవీకి ప్రొడ్యూస్ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోయేసరికి క్రిష్ తన ల్యాండ్ని అమ్మి తానే ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ 2008లో రిలీజ్ అయి శర్వానంద్ కెరియర్కి మంచి బ్రేక్ వచ్చింది. ఆ వెంటనే వచ్చిన జర్నీ, రన్ రాజా రన్ హిట్ అయ్యి హ్యాట్రిక్ హీరోగా మంచి పేరుని శర్వానంద్ పొందాడు. దీంతో తన కెరియర్లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. కానీ 2018 నుండి రిలీజ్ అయిన రణరంగం, శ్రీకారం, పడిపడి లేచే మనసు, మహాసముద్రం, ఆడవాళ్ళు మీకు జోహారు మూవీస్ వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో మళ్ళీ